టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు సన్ రైజర్స్ బంపర్ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తుంది. ఒకవేళ అతడు ఓకే అంటే జాతకమే మారిపోతుందంట. మరి ఆ ఆఫర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ప్రతిభ ఉన్నోడికి ఒక్క అవకాశం చాలు కుంభస్థానం కొట్టడానికి, చరిత్ర తిరగ రాయడానికి, నవశకాన్ని ఆరంభించడానికి జస్ట్ ఒక్క ఛాన్స్ చాలు. టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఇది సరిగ్గా సరిపోతుంది. అతడు తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చెలరేగుతున్నాడు. వరుసగా బిగ్ నాక్స్ తో టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా పరుగులు పెడుతున్నాడు. రీసెంట్ గా ఇంగ్లాండ్ తో సిరీస్ లో 37 బంతుల్లో సెంచరీ బాదేసి తానే ఫ్యూచర్ స్టార్ నని నిరూపించుకున్నాడు. అలాంటోడికి మరో లక్కీ ఛాన్స్ వరించింది. అదేంటి ఇప్పుడు చూద్దాం. అభిషేక్ శర్మకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తుంది. ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ కు వైస్ కెప్టెన్సీగా అభిషేక్ ను ఎంపిక చేశారని సమాచారం. అభిషేక్ కు కావ్య పాప వైస్ కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చిందని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. అదిరిపోయే ఆరంభాలు అందిస్తూ టీం విజయాల్లో కీలకంగా మారడం, నిలకడగా పరుగులు చేయడం, గేమ్ అవేర్నెస్, ఒంటి చేత ఫలితాన్ని తారుమారు చేయడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ ఆటపై ధ్యాస పెట్టడం, తోటి ఆటగాళ్లతో గెలిచిపోవడం లాంటి లక్షణాలు వైస్ కెప్టెన్సీకి అభిషేక్ బెస్ట్ చాయిస్ గా నిలబెట్టాయని తెలుస్తుంది. సన్ రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకొన్న కంగారు స్టార్ ఐపీఎల్ కొత్త సీజన్ లోనూ ఆడటం అనుమానంగా మారింది. దీంతో వచ్చే సీజన్ కోసం కొత్త కెప్టెన్ తో పాటు వైస్ కెప్టెన్ ఎంపిక చేసే పనిలో పడింది ఎస్ఆర్హెచ్. అందులో భాగంగానే అభిషేక్ కు వైస్ కెప్టెన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అతడికి గాని ఆ పోస్ట్ ఇస్తే క్రమంగా సారథ్యం అలవాటు అవుతుంది. ఆ తర్వాత నేరుగా కెప్టెన్ అవ్వచ్చు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో మరింత నిలకడగా ఆడుతూ పోతే భారత్ కు భవిష్యత్తు సారథి అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మరి అభిషేక్ రాత మారుతుందేమో చూడాలి.